కులగణన జనాభా లెక్కలు ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. నిజానికి దేశంలో కులగణన చేయాలన్న డిమాండ్ 1947 మన స్వాతంత్రం వచ్చిన నుంచి కొనసాగుతూ ఉంది. ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూ అధికారం ఉన్న పార్టీ దాటవేస్తూ వచ్చింది. ఎవరు అధికారంలో ఉన్నా సరే కులాల వారీగా జనాభా లెక్కలు తీయడం పట్ల ఆసక్తి కనపరచట్లేదు. అయితే షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మైనారిటీల లెక్కలు తీస్తున్నారు. ఇక తీయంది ఎవరి లెక్క అంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారని తీయట్లేదు. సరే, వాళ్ళ రాజకీయ కారణాలు రకరకాలుగా ఉంటాయి, కానీ సామాజిక శాస్త్రపరంగా చూస్తే, సైంటిఫిక్గా చూస్తే దేశంలో ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర ఏం నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలను దేశాభివృద్ధికి ఎలా వాడుకోవాలనేటువంటి విషయం మీద సమగ్ర ప్రణాళిక రచించడానికి ఈ లెక్కలు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉదాహరణగా మనం పంజాబ్లో కమ్మరి పని చేసే వాళ్ళకి గవర్నమెంట్ కొద్దిగా సపోర్ట్ చేసేందుకు, వాళ్ళు లోహకారులు కాబట్టి వాళ్ళు మిషనరీలు పర్ఫెక్ట్ మాస్టర్స్ తయారన్నారు. ప్రపంచంలో అత్యధికంగా స్పేర్ పార్ట్స్ తయారు చేసే ప్రాంతం పంజాబ్లో కిందకి వచ్చిందంటే దీనివల్లనే కాదు, మాకు ఉన్నటువంటి సంప్రదాయ లోహకారులకి అక్కడి గవర్నమెంట్ టెక్నికల్ కొంత సపోర్ట్ చేసింది, ఆర్థికంగా సపోర్ట్ చేసింది కాబట్టి అక్కడ వాళ్ళు డెవలప్ చేశారు. అట్లాగే కోయంబత్తూరులో మనకు కరెంటు మోటార్లు ప్రపంచవ్యాప్తంగా వెళ్తాయి. అక్కడ కూడా ఆ స్థానిక కమ్మరులకు లేదా ఇతర లోహాలు పనిచేసే వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. ఈ రకంగా భారతదేశంలో నేత పని మీద కానీ, గోల్డ్ స్మిత్స్ అంటే బంగారం పని చేయడంలో కానీ, బంగారం వంటి వస్తువులు చేయడంలో కానీ అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. తరతరాలుగా కూడబెట్టిన నైపుణ్యం ఉంటుంది ఆ కలుసుల దగ్గర. అట్లాగే ఒక కుమ్మరి, ఒక వడ్రంగి, ఇట్లా రకరకాల వాళ్ళు, ఒక ఉప్పరి, ఒక వడ్డేరాయి, వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మామూలు కాదు. దీన్ని అంతటిని పూర్తి చేసి దేశాభివృద్ధికి వాడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చేపట్టాలంటే జనాభా లెక్కలు ఉండాలి. ఏ ప్రాంతంలో ఏ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏ నైపుణ్యాలు ఉన్నాయి. ఇప్పటికే 3 తరాలు జరిగిపోయినాయి, వెళ్ళిపోయినారు. మొత్తం టాలెంట్స్ అని పోతున్నాయి. ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కులాల దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలని క్రోధి చేసి వాటిని రికార్డ్ చేసి ఆ నైపుణ్యాలని ఆధునికంగా వాళ్ళకి సాంకేతికంగా వాళ్ళకి సహకారం అందిస్తే వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు. ఈ దిశలో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచిస్తే భారతదేశం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నంబర్ 1 అవుతుంది. లేకపోతే ఇట్లాగే వెనకబడి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో సగం మందికి చదువు రాదు. వీళ్ళు 70% మంది చదువు ఉందని చెప్తున్నారు, కానీ ఎట్లా చెప్తున్నారంటే సంతకం పెట్టొచ్చిన ప్రతివాడు అక్షరాస్యుడు అనే డెఫినేషన్ కింద దేశంలో 70% మంది చదువు వస్తుంది అనుకుంటున్నారు. కానీ 50% మంది కూడా చదువు రాదు. చదువు రావడం అంటే చదవడం రావాలి, రాయడం రావాలి, చతుర్విధ గణితాలు రావాలి. చతుర్విధ గణితం అంటే కూడికలు, తీసివేతలు, భాగాలు, గుణకారాలు వచ్చిన వాళ్ళని అక్షరాస్యుడిని లెక్క పెడతారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, సంతకం పెట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు అక్షరాస్యుడు అంటుంది. ఇది ఎక్కడి డెఫినేషన్? మీరు ఎవరిని మోసం చేయబోతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? మీ జనాలను నువ్వే మోసం చేస్తున్నారు. సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వాలకి? ఈ డెఫినేషన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు? వీటిని క్రియేట్ చేసేది ఎవరు? చదువు రావడం అంటే ఏంటి? చదవడం రాయడం రావాలి, సంతకం పెట్టడం వస్తే అక్షరాస్యుడు ఎట్లా అవుతాడు? ఇట్లాంటి తప్పుడు ప్రకటనలతో దేశంలో ఉండే అగ్రవర్ణాల వాళ్ళు అనుకునేటువంటి అగ్ర కులాల వాళ్ళు, ఓసీ కులాల వాళ్ళు, బీసీ కులాల వాళ్ళని, దళితులని, గిరిజనులని మోసం చేస్తూ వస్తున్నారు. 70 ఏళ్ళు కంటే 3-4 తరాలు జరిగిపోయినాయి. కనీసం ఇప్పటికీ మేల్కొనండి. పొరుగుండే చైనాకు సిగ్గు తెచ్చుకోండి. చైనా 82లో మేల్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది. కొన్ని దేశాల్లో తిరుగులేదు వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ సంపద కానీ, వాళ్ళ సృష్టి, వాళ్ళ మరి మనం ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాము? ఈ రోజు బిలో పవర్టీ లైన్ కింద భారతదేశంలో 50% మంది ఉంటారు. దీన్ని బాగుపరచకపోతే ఎవరికి నష్టం? దేశం నష్టపోతుంది అల్టిమేట్గా. మీకుండే తాత్కాలిక ప్రయోజనాలు, తక్షణ ప్రయోజనాల కోసం కులాల వారి లెక్కలు తీయకుండా నైపుణ్యాలను నిర్లక్ష్యం చేస్తే దేశము చాలా చాలా నష్టపోతుంది. కోలుకోలేంతో ఆల్రెడీ నష్టపోయింది, ఇంకా ఫర్దర్ నష్టపోతుంది. ఇప్పుడన్నా నైపుణ్యాలని ఏమైనా గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది జనాభా లెక్కలు